our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And సార్ ఏంటి సార్ అది? ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? అమ్మో బంగారు తల్లి. Hey guys, this is Pravalika and welcome back to our channel Proudiverse. This is Dimple, మా అక్క వాళ్ళ పాప. Hey Ditya, హాయ్ చెప్పు. సో ఈరోజు మా అక్క వాళ్ళ పాపది ఫస్ట్ బర్త్డే అనమాట. సో I just wanted to give you a glimpse of how it will be. Let's go. And this is వచ్చాడయ్యో స్వామి. Shandaka, say hi. సార్ ఏంటి సార్ అది? Say hi. Vlog. ఇదే నేను అటెండ్ అయిన ఫస్ట్ ఈవెంట్ ఇండియాకి వెళ్ళిన తర్వాత. సో అందరినీ మీట్ అయ్యేసరికి ఐ వాస్ ఫుల్లీ ఓవర్వెల్మింగ్. వీడేంది హ్యాండ్సమ్గా అనిపిస్తుంది. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? హాయ్ చెప్పు బాబీ. సే హాయ్ టు ద కెమెరా. హాయ్ హలో ఇట్స్ మీ రవి కిరణ్ చెప్పు. ఇట్స్ మీ రవి కిరణ్. ఐఎమ్ ఫ్రమ్ ఐర్లాండ్. మోడల్ సూపర్ మోడల్ ఆబ్వియస్లీ ఫస్ట్ బర్త్డేస్ అంటే పిల్లల్ని అయితే ఎంటర్టైన్ చేసి నవ్వించాలి కదా, నో మ్యాటర్ వాట్. సో ఇక్కడ మేము అదే చేస్తున్నాం అనమాట. చిన్న పాపని నవ్వించడానికి ట్రై చేస్తున్నాం ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం. ప్రవళిక వాళ్ళ సిస్టర్ని. హలో నేనే మాట్లాడతాండా. ఐ ఆమ్ ఫ్రమ్ ఇండియా. అరే నీ కోకా కోలా ఆంటీ కాదు, కోకా పేట ఆంటీని మాట్లాడుతున్నా. వచ్చిందయ్యా వయ్యారి. అసలు మా కజిన్స్ గ్రాండ్ క్రేజీ ఉంటుండే అనమాట. చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్ అయినా మేము లిటరలీ ఒకరికొకరు ఫోన్ చేసుకొని అందరు వస్తున్నారంటేనే మేము వెళ్తుండే. యూస్ టు ప్లాన్ థింగ్స్ లైక్ దట్. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అది ఏం ఫంక్షన్ ఏంది మాకేం సంబంధం ఉండదు అనమాట. వీఆర్ లైక్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ దట్ ఎన్వైర్న్మెంట్. మా ఇమాజినేషన్లో మేము ఉంటుండే రౌండ్గా సర్కిల్లో చైర్ వేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటా గాసిప్ చేసుకుంటా ఫుల్ అండ్ ఫుల్ టైం పాస్ చేస్తుండే అనమాట. సో ఈ ఈవెంట్ తర్వాత నాకు అదే గుర్తొచ్చింది. మీరు కూడా లైక్ మీ కజిన్స్తో ఇట్లానే ఎంజాయ్ చేస్తుండేనా చిన్నప్పుడు? ప్లీజ్ కమెంట్ అండ్ లెట్ మీ నో. బట్ ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ మా అక్క వాళ్ళందరికీ బేబీస్ పుట్టినారు. సో ఇప్పుడు నేను చూస్తున్న చేంజ్ చాలా డిఫరెంట్గా ఉంది. లైక్ ఎవ్రీ వన్ విల్ బీ బిజీ విత్ దేర్ ఓన్ బేబీస్. ఆబ్వియస్లీ ఉంటుంది అది. బట్ ఆ వైపు అయితే నేను చాలా అంటే చాలా మిస్ అవుతున్నా. అప్పుడు ఏం టెన్షన్స్ ఉండవు, ఏమి ఉండదు అనమాట. లిటరలీ చిల్ అప్పుడు మేము ఆటోలాగా వెళ్తుండే మేము. అండ్ ఫంక్షన్ అంటే ఏముంటుంది గైస్, మేజర్గా ఫుడ్ కాకుండా ఫొటోస్ దిగడం, మంచిగా వీడియోస్ తీసుకోవడం. సో ఇక్కడ మా శివానికి నేను అదే చేస్తున్నాను. ఐ వాజ్ క్లికింగ్ సమ్ గుడ్ పిక్చర్స్. నాది అండ్ మా శివానిది రిలేషన్ మాత్రం సెట్ ఉంటుండే. ఇది లైక్ యూస్ టు డిస్కస్ అండ్ బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటుండే చిన్నప్పటి నుంచి. దట్ టు మేము ఒకటే, నా పెళ్ళైన తర్వాత ఒకటే ఇంట్లో ఉండేసరికి అండ్ మా ఆఫీస్లో కూడా పక్క పక్కన ఉంటుండే దానికి తోడు. సో మస్తు చిల్ అవుతుండే. అంతేకాకుండా ఎక్కడ తను ఏం వేసుకోవాలన్నా నేను సెలెక్ట్ చేయాలి, నేను ఏం వేసుకోవాలన్నా తను సెలెక్ట్ చేయాలి. అండ్ వీ యూస్ టు రోమ్ అ లాట్ ఫర్ షాపింగ్ అండ్ స్టఫ్ లైక్ దాట్. గర్ల్స్ బాగా కనెక్ట్ అవుతారు ఇక్కడ. సో అట్లాంటి ఒక పర్సన్ తర్వాత పెళ్ళికి తర్వాత లండన్కి మూవ్ అయిపోయింది, నేను యూఎస్కి వచ్చిన. సో గ్యాప్ అనేది పెరిగింది, బట్ వీ స్టిల్ హ్యావ్ దట్ బాండ్ అండ్ విల్ కంటిన్యూ ఇట్ ఫర్ లైఫ్ టైమ్. లైక్ ఎవ్రీ వన్ ఈ ఫేజ్ నుంచి గో త్రూ అవుతారు అనుకుంటా. లైక్ మన క్లోజ్ పర్సన్
నుంచి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇట్స్ ఆల్ సిచ్యువేషన్స్ అండ్ ఆల్, బట్ యూ షుడ్ నెవర్ లూజ్ దట్ బాండ్ గైస్. యా, ఇంత క్లోజ్ ఉండే వాళ్ళం కూడా లిటరలీ ఎట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయంటే, నేను వాళ్ళ పాపని ఆఫ్టర్ ఆల్మోస్ట్ 6 months తనకు వచ్చిన తర్వాత కలిసిన అనమాట. దట్ టు నేను ఇండియాకి వెళ్ళినప్పుడు, అండ్ అదే టైంలో తను కూడా ఇండియాకే వచ్చింది. సో వీ హ్యాడ్ దట్ ఆపర్చునిటీ టు మీట్. బట్ అదే ఇతరం ఇండియాలో ఉండుంటే ఇట్ వుడ్ బి అ కంప్లీట్ డిఫరెంట్ సినారియో. సో ఎన్ఆర్ఎస్ లైఫ్ ఇస్ దిస్ గైస్ లైక్ లిటరలీ కొన్నిసార్లు అనిపిస్తుంది దూరంగా ఉండి అందరికీ ఇట్స్ సో టఫ్ అని, ఎస్పెషల్లీ ఇలాంటి సినారియోస్లో. ఈవెన్ బేబీస్ పుట్టినప్పుడు కూడా చూడడానికి వెళ్ళలేము, అండ్ విల్ బీ స్ట్రగ్లింగ్ హియర్ విత్ సమ్ అదర్ ఇష్యూస్ అండ్ ఆల్. సో ఇట్స్ సో కాంప్లికేటెడ్. అమ్మో బంగారు తల్లి, ఓ బంగారు తల్లి ఏంద్రా బబ్బీ. ఇప్పుడేమో మ్యాచ్, తర్వాత ఏమో మూవీ. మనుషులతో టైం స్పెండ్ చేయాలని లేదా నీకు? ఏడుంది కనిపిస్తుంది, ఉందో లేదో. రోల్ అంటే దేశం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెద్దమ్మాయి చిన్నమ్మాయి లాగా ఉంది. ఎవరైనా అలానే ఉంటారు. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. హియర్ కమ్స్ ఈశాని, మా బావ వాళ్ళ పాప. బట్ ఈ వీడియోలో నేను ఎక్కువ తీయలేకపోయినా బికాస్ షీ వాజ్ ఇన్ ఫీలింగ్ వెల్ ఆ రోజు. సో ఐ షుడెంట్ డిస్టర్బ్ హర్ కదా, సో అందుకే తీయలేదు. హియర్ ఈజ్ వన్ మోర్ క్యూటెస్ట్ బేబీ, మా వందనక్క వాళ్ళ పాప అనగా. హియర్ ఈజ్ ఆర్ వదిన. యాక్చువల్లీ యూనివర్సల్ వదిన అని చెప్పొచ్చు, ఎందుకంటే మేము చాలామంది సిస్టర్స్ మా అందరికీ వదిన కాబట్టి. అండ్ షీ ఈస్ ద స్వీటెస్ట్ పర్సన్ ఐ ఎవర్ నో గైస్. హియర్ కమ్స్ ద ఫైనల్ పార్ట్. ఏంటంటే ఈవెంట్స్ అంటే డెఫినెట్గా మ్యూజిక్ ఉండాలి అండ్ డ్యాన్స్ ఉండాలి. సో ఆబ్వియస్లీ చిన్నపిల్లలతో స్టార్ట్ అయ్యి తర్వాత పెద్దవాళ్ళు కూడా చేస్తారనమాట. సో దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇయర్. మా అక్కల పాపలు స్టార్ట్ చేసినారు అండ్ దెన్ మేము కూడా జాయిన్ అయినాం. సో యూ కెన్ హ్యావ్ అ లుక్ ఎట్ ఇట్. మేమైతే మా అక్క వాళ్ళ పాప బర్త్డేకి ఇట్లా ఎంజాయ్ చేసినాం అండ్ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం. సో దట్ కమ్స్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో గైస్. దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో.
hope you guys liked it, enjoyed it, and I'll be posting all these related content going forward. నేను ఇండియాలో అటెండ్ అయిన ఈవెంట్స్ కానీ లైక్ ఎవ్రీథింగ్. సో just stay tuned guys, and please don't forget to like, share, comment and subscribe to our channel Proudivers, and do support us by subscribing and encourage us. Thank you so much.